నేను భీమవరం వెస్ట్ గోదావరి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీకి గవర్నమెంట్ మెంబర్ని. ఏంటి ఇప్పుడు మరి ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహమైన అంబేద్కర్ విగ్రహంగా అసలు ఇక్కడ నిర్మించడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం మేడం? ఇది చాలా సంతోషించాల్సిన విషయం. ఇది చారిత్రాత్మక ఘట్టంగానే చెప్పాలి. ఎన్ని తరాలైనా కూడా ఆ మహనీయుని చరిత్ర మాసిపోదు, సమసిపోదు. దానికి ప్రతీకగా దళితుల ఆత్మగౌరవాన్ని రాష్ట్రం నడిబొడ్డున నిలబెట్టినటువంటి ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది. అందున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే దక్కుతుంది. ఇది మేము చాలా సంతోషిస్తున్నాం అనమాట. అందుకని ఎంత వ్యయప్రయాసాలకు వచ్చి మేము ఈ విజయవాడకి రావాలి, దీనిలో కూడా మేము భాగస్వాములు అవ్వాలి, ఈ యొక్క చారిత్రాత్మక గడ్డల్లో నేను కూడా ఒక సమిధన అవ్వాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. విగ్రహాన్ని చూసారా మేడం? ఆల్రెడీ విగ్రహాన్ని చూసాం, ఫొటోస్ దిగాం. అక్కడ ఎవరైతే ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళతో మేము కూడా ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎలా ఉంది మేడం అసలు విగ్రహాన్ని చూడగానే? అసలు మీకు ఎలా అనిపించింది? వండర్ఫుల్ అమ్మ. అంటే ఇది అని చెప్పలేని ఒక భావన అనమాట. ఆయన చూడగానే ఆ భక్తి భావన, గౌరవ భావన అనేది ఆ విగ్రహాన్ని చూసినప్పుడే అలా తదేకంగా చూసామన్నమాట. ఎవరు చేయగలరు అంత గొప్ప విగ్రహాన్ని? నగరం నడిబొడ్డిన ఆ దిశానిర్దేశం చేసినట్టు ఆ చూపుడు వేలని చూసినప్పుడే చాలా మనసు పులకరించిపోయిందనమాట. అలౌకిక ఆనందం అంటారు కదా, అలాంటి అలౌకిక ఆనందానికి గురయ్యాము నా వరకు నేనైతే గనక. మరి అసలు సీఎం గారు ఇలాంటి నిర్ణయం తీసుకొని అసలు ఎంత పెద్ద విగ్రహాన్ని ఇక్కడ స్థాపించినందుకు అసలు ఎలా అనిపిస్తుంది సీఎం గారు? అది ఓన్లీ మన యంగ్ అండ్ డైనమిక్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యం. ఇది వేరే ఎవరికి సాధ్యం కాదని ఢంకాబద్ధంగా చెప్తాను. ఎందుకని మేడం? గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ సీఎంలు కానీ ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు, ఎంత విజన్ ఉన్న వాళ్ళు, మరి వాళ్ళందరూ చేయలేంది ఈయనే చేశారని ఎందుకు అనుకుంటున్నారు? అది అంబేద్కర్ ఐడియాలజీ మీద ఆయనకున్నటువంటి అవగాహన, ఆయనకున్నటువంటి స్ఫూర్తి. అంబేద్కర్ని ఆయన స్ఫూర్తిగా తీసుకున్నారు. అంతకుముందున్న ప్రభుత్వాలన్నీ కూడా దళితుల్ని ఒక ఓటు బ్యాంకుగా మాత్రమే చూశారు. ఏంటంటే ఆ కంటి తుడుపు చర్య, ఏదో ఒక పథకం ఇచ్చేసాము అని. చాలామంది ఇప్పుడు మా దళిత సంఘాలు కానీ మా దళితులు కానీ చాలా గగ్గోలు పెడుతున్న విషయం ఏంటంటే చాలా పథకాలు రద్దు చేసేసారని. కానీ ఆయన పథకాలు రద్దు చేసి ఉండొచ్చు, కానీ ప్రతి ఇంట్లోకి సంక్షేమ పథకాలు తీసుకెళ్లారు. ఇంట్లో 2-3 మహిళలు ఉన్నారంటే వాళ్ళకి అమ్మఒడి అని, చేయూత అని, లేకపోతే ఆసరా అని, ఈ పథకాలన్నీ ప్రతి ఇంట్లోనూ 2-3 బెనిఫిషరీస్ ఉన్నారు. కానీ ఆ పథకాలు తీసుకుంటే మండలంలో 1-2 మాత్రమే దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు. ఇది చాలా తప్పు అనమాట. ఇక్కడ ఏ పార్టీ అనేది కాదు మాకు. ఇక్కడ ఎవరు విగ్రహాన్ని స్థాపించారు, ఎవరైతే అంబేద్కర్కి గౌరవాన్ని కల్పించారు అనేది చూసుకోవాలి మనం ఇక్కడ. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహాన్ని నెలకొల్పడంలో మా దళిత జాతే కాదు, యావత్